హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా దేవుడికి దండం పెట్టుకొని మేము డివోషనల్ టూర్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ప్రెసెంట్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 2 o'clock అవుతుంది. మేము ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. ప్రెసెంట్ క్యాబ్స్, ఆటోస్ ఏమీ లేవు. మేము బైక్ లో అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. అన్ని చెప్తున్నా కానీ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. అదేనండి, స్వామివారి నుంచి పిలుపు వచ్చింది. తమ్ముని చూసే ఉంటారుగా. ఎస్, తిరుపతి అయితే వెళ్తున్నాం. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్తున్నాం. మేము బైక్ లో స్టార్ట్ అయ్యాం. ప్రెసెంట్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళాలి. ట్రైన్ వచ్చేసి 3:30కి వస్తుంది. మేము కొద్దిగా ఎర్లీగానే వెళ్ళాలి. టైం ఇప్పుడు వచ్చేసి 2:47 అవుతుంది. మేము రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. బైక్ పార్క్ చేసేసి మేము లోన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది వెయిటింగ్ హాల్. ఎవరైనా ఎర్లీగా వచ్చేసి అక్కడ స్టే చేయొచ్చు. ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ అన్నావు, నువ్వు ఒకదానివే కనిపిస్తున్నావు అని అనుకుంటున్నారా? మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఊర్లో నుంచి వస్తున్నారు. మేమైతే మా ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. పైనుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక తిరుపతికి వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేసింది. మాతో పాటు చాలా మంది అయితే వస్తున్నారు తిరుపతికి. చూసారా, ఫుల్ క్రౌడ్ అయితే మామూలుగా లేదు, ఫుల్గా ఉన్నారు. మా ట్రైన్ అయితే వచ్చేసింది. మా ట్రైన్ అయితే వచ్చేసింది. మేము మా ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి అయితే కూర్చున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నాను కదా, నేను మీకు రేపు మార్నింగ్ అయితే చూపిస్తాను. వాళ్ళందరూ సెకండ్ క్లాస్ ఏసీలో అయితే ఉన్నారు, అందుకని నేను రేపు మార్నింగ్ అయితే చూపిస్తాను. ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. ప్రెసెంట్ టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. కాబట్టి నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. మా కంపార్ట్మెంట్ లో అందరు పడుకొని అయితే ఉన్నారు. నేను కూడా పడుకొని పోతున్నాను. రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. బాయ్. హే గాయ్స్, మార్నింగ్ మా వాళ్ళని చూపిస్తానని చెప్పాను కదా. ఇప్పుడు మేము సెకండ్ క్లాస్ ఏసీకి అయితే వెళ్తున్నాం. అక్కడ ఎలా ఉంటది ఏంటి అనేది నేను చూపిస్తా. ఇప్పుడు మా చిట్టుతల్లి రియాక్షన్ చూడండి, ఎలా చూస్తుందో. ఎవరు మీరు అని ఎలా చూస్తుంది. ఇలా కట్న ఓపెన్ చేయగానే అటు ఇటు బ్రత్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ ఒక ఫెడ్ లైట్ ఉంటది. ఇలా ఆన్ చేస్తే లైట్ అయితే ఆన్ అవుద్ది, అది క్లోజ్ చేస్తే లైట్ అయితే ఆఫ్ అయిపోద్ది. అండ్ అలాగే ఇక్కడ ఒక కర్టన్ కూడా ఉంటది. అండ్ అలాగే 1 mirror. మార్నింగ్ లేచిన వెంటనే సెకండ్ క్లాస్ ఏసీకి వెళ్ళి ఈ రెయిన్ లో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాం. 2 idlis అండ్ 2 vada. అలా చట్నీతో మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాం. ఈ క్లైమేట్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. జర్నీలో ఏదో ఒకటి తింటూనే ఉంటాం కదా. మేము కూడా అలానే అన్ని తింటూ ఎంజాయ్ చేస్తున్నాం.
అలా వెళ్తుంటే రాజమండ్రి బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఎంజాయ్ చేస్తున్నాం డోర్ దగ్గరికి వచ్చేసి. మీరు మాత్రం ఎలాంటి రిస్క్ చేయకండి, మేమేదో వీడియో కోసమని వచ్చాము. ఇక్కడ కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాం మేము. ఇక్కడ క్లైమేట్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ కూడా నేను మా అక్క కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నా. ఈ నేచర్ ని చూస్తుంటే అరకులో ఉన్న ఫీల్ వస్తుంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ నుంచి రెయిన్ కంటిన్యూగా పడుతూనే ఉంది. నెక్స్ట్ స్టాప్ విజయవాడ అయితే వస్తుంది. ఇక్కడ మా అక్కకి అండ్ అలాగే మా అత్తయ్య గారికి ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది. మా బ్రోయిన్ లా వచ్చారనమాట. వాళ్ళ రియాక్షన్ చూడండి ఎలా ఉందో. విజయవాడలో మేము జొమాటోలో అయితే ఆర్డర్ పెట్టాం బిర్యానీ అండ్ బటర్ నాన్. అవైతే ట్రైన్ లోకి వచ్చి ఇచ్చేసారు. మేము ఓపెన్ చేసుకుని మా లంచ్ అయితే చేస్తున్నాం. మేము ఇలా లంచ్ చేస్తున్నాం. నెక్స్ట్ అయితే ప్రకాశం బ్యారేజ్ అయితే వచ్చింది. చూడండి వ్యూ ఎంత బాగుందో కదా. చెప్పాను కదా ఈ ట్రైన్ జర్నీలో ఎక్కువ తింటూనే ఉంటామని. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ తిన్నాం. మేము ఇప్పుడు సెకండ్ క్లాస్ ఏసీకి అయితే వెళ్తున్నాం. మా ఫేస్ ని కొద్దిగా ఇగ్నోర్ చేయండి. వెళ్ళిన వెంటనే సమోసా అండ్ అలాగే కొన్ని చాక్లెట్స్ అయితే తినేసాము. తర్వాత ఈ అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఈ జర్నీని. ఎలా ఆడుకుంటున్నారో చూడండి. తర్వాత డిన్నర్ కి అయితే చపాతీ అయితే తీసుకున్నాం. చపాతీ అండ్ కర్రీ మరి అంత టేస్టీగా అయితే ఏం లేదు. అండ్ ఫైనలీ తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. అండ్ క్రౌడ్ అయితే మామూలుగా లేదు, చాలా ఫుల్ గా ఉన్నారు. మీరు కూడా చూడండి. చూసారా ఎంత ఫుల్ గా ఉన్నారో. మేమైతే రూమ్ కి అయితే వచ్చేసాం. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు పాత వీడియోస్ ఎవరైనా చూడకపోయి ఉంటే తప్పకుండా వెళ్ళి చూసేసేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.